హైదరాబాద్ అంబర్పేట నియోజకవర్గంలో కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా నరేందర్ నగర్ బస్తీని సందర్శించి అక్కడి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం అంబర్పేట గవర్నమెంట్ పోలీస్ బాయ్స్ హైస్కూల్ ను పరిశీలించి పాఠశాల పరిస్థితులపై అధికారులతో చర్చించారు. తర్వాత అంబర్పేట ఫ్లైఓవర్ వద్దకు వెళ్లి పెండింగ్ లో ఉన్న పనులను పరిశీలించారు. ఫ్లైఓవర్ కింద మిగిలిన పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను సూచించారు. అనంతరం సంబంధిత విభాగాల అధికారులతో సమావేశం నిర్వహించారు. మీరు అడగరాదు వాటర్ వచ్చే దగ్గర ఎక్కడైతే మన ఏరియాకు రావాలో వాటర్ సఫిషియెంట్ గా వచ్చే విధంగా మీరు ప్లాన్ చేసుకోరు అది అడిగే ధైర్యం లేదు. అవతల గాయస్ తీసుకోవాలి. ఇదే కదా ఇక్కడ మేము రెగ్యులర్ బిల్లు కడతాము, వసూలు తీసుకుంటామని ఇక్కడనే వాటర్ స్టార్ట్ అవుతుంది. ఆఫీసర్ జాగ్రత్త తెచ్చుకోవాలా, తెచ్చుకోవాలి వాటర్ రిలీజ్ కావాలి. ప్రాబ్లం అక్కడ బిల్లు కట్టిన దగ్గర వాళ్ళు గ్యాస్ ఎక్కువ తీసుకుంటారు. రోడ్ల మీద ఓడిపోయి తగడానికి కూడా లేదు. ఇది చేయకపోతే మాకు చెప్పాలి ప్రాబ్లం మీకు ఒకసారి మీరు అడుగుతున్నారు. అడగకపోతే కాదు జెన్యూన్ ఇష్యూ. మీకు వాటర్ తీసుకురావడం తప్పు వస్తే మీరు వాటర్ లేకపోతే డిస్ట్రిబ్యూషన్ చేస్తారు. మీరు మెయిన్ పైప్ లైన్ లో రావాల్సినటువంటి వాటర్ మెయిన్ లింక్ లో రాకపోతే మీరు డిస్ట్రిబ్యూషన్ చేస్తారు. అక్కడ వేరే దగ్గర గైడ్ తీసుకోకూడదు. ఇక్కడ మన డ్యూటీస్ బంజారాస్ భయపడతారు కాబట్టి అక్కడ అందరికి ఇస్తారు. మరి అక్కడైతే తగ్గిస్తారు. ఇక్కడ తగ్గించే మన బస్ లేదండి. మేము కూడా చిన్నగా ఇది వర్కౌట్ చేయాలి. మీరు జనరల్ గా మాట్లాడుతున్నాం. రెగ్యులర్ మన వాటర్ వచ్చేది మెయిన్ డివిజన్ చేసేది. ఇప్పుడు అనుకునే అన్ని కూడా దయచేసి అడగవచ్చు. నేను అడగరా సునీల్ అడుగు ఎంత ఏడా ఎక్కడ పని చేస్తుండే బాపు రోడ్డు మనం చేయలేదా? చేయండి చేయండి. ఒక నిమిషం తెలుసా ఏమన్నా? చెప్పు. 74